ఇట్లా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అంటాం కాబట్టి ఇది కొన్ని డిసీజెస్ అన్ని లింక్ అయి ఉంటాయి. సో డిసీజెస్లో స్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, నార్మల్ కన్నా ఎక్కువగా బరువు అనేది మనకి మెటబాలిక్ డిజార్డర్లో వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. దీని తోడుగా మనం ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకుంటామో, అంటే బ్లడ్ టెస్ట్లో మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటామో ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనం లిపిడ్ టెస్ట్ అని అంటాం, లిపిడ్ ప్రొఫైల్ అని అంటాం. సో ఈ లిపిడ్ ప్రొఫైల్లో మనకి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి అన్నమాట. చెడు కొలెస్ట్రాల్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి గుండె సంబంధిత వ్యాధులు అంటే కార్డియోవాస్కులర్ డిజీజెస్ అనేవి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని తోడుగా మనకి టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం కానీ అండ్ ఇంకా ఇతర కండిషన్స్ అంటే హార్ట్ డిసీజెస్ రావడానికి కానీ